నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో హఠాత్తుగా దళితుల మీద ప్రేమను నటిస్తూ మాజీ ముఖ్యమంత్రినైనా నన్నే టెంపుల్కి రానికపోతే దళితుల పరిస్థితి ఏంటని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అతని కుల అహంకారానికి నిదర్శనం. మీరు తిరుమల పర్యటన రద్దు చేసుకొని నన్ను వెళ్ళనివ్వడం లేదు అని చెప్పేసి అసత్యాలు అబద్ధాలు చెప్తూ దళితుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో దళితులు, హిందువులు ఎవరైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేకి వెళ్ళేటప్పుడు కులం సర్టిఫికేట్ ఎవరు అడగరు జగన్ రెడ్డి. దళితులు అందరూ భక్తితో ఆయన్ని దర్శించుకుంటూ ఉన్నారు. నిన్ను తిరుమల తిరుపతి దేవస్థానం అడిగింది డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని. నీకు ఆ దేవదేవుడి మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమతి కాబట్టి నిన్ను డిక్లరేషన్ అడిగితే వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తిరుమల పర్యటనని నువ్వే రద్దు చేసుకొని తిరుమల పర్యటనని రద్దు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద వంకలు చెప్తూ పోలీస్ అధికారుల మీద వంకలు చెప్తూ రద్దు చేసుకొని ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి సవతి తల్లి దళితుల మీద ఏ రోజు ఏనాడు లేనటువంటి ప్రేమని ఒలకబోసే ముందు జగన్మోహన్ రెడ్డి, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్తావా? తిరుమల పర్యటనని రద్దు చేసుకునే క్రమంలో ఏ కారణాలు చెప్పాలో తెలియక లడ్డులో దేవదేవుని ప్రసాదం పాదాల దగ్గర నుంచి తీసుకొని హిందువులు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కళ్ళకద్దుకొని తినే ప్రసాదం అపవిత్రం చేశావు. జంతువుల యొక్క కొవ్వు ద్వారా వచ్చినటువంటి ఆయిల్తో దాన్ని తయారు చేశావు అని చెప్పేసి నిరూపిస్తే లేదు అని నిరూపించుకోవాలి. లేదా నీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే తిరుమలకు వెళ్ళి తప్పు జరిగింటే నన్ను క్షమించమని ఆ దేవుణ్ణి అడగాలి. అంతేగాని ఒక మాజీ ముఖ్యమంత్రినైనా నాకే ఇట్లుంటే దళితుల పరిస్థితి అసలు నువ్వు మనిషివా? బుద్ధుందా నీకు? అసలు నువ్వు నీ పర్యటన రద్దు చేసుకుంటే ఈ రాష్ట్రంలో దళితులకు ఏం జరిగిందని చెప్పేసి ఎమ్మెల్సీ అనంత్ బాబును నీ ఇంట్లో నీ డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి పంపించావు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని దళిత సంఘాలు దళితులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు బంధులు రాస్తారోకోలు చేస్తే కనీసం వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయని నువ్వు దళితుల గురించి మాట్లాడతావా? తిరుమలకి వెళ్ళే ఏ దళితుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు. నేను గెలిచిన తర్వాత 3 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా. నీకు విశ్వాసం లేదా దేవుడి మీద? నీకు డిక్లరేషన్ ఇచ్చేది ఇష్టం లేదు. డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆలయ అధికారులు నీకు లోపలికి ప్రవేశాన్ని అడ్డుకుంటారు. డిక్లరేషన్ ఇస్తే మీ శ్రీమతి భారతిరెడ్డి గారు ఇంట్లోకి రానివ్వరు. నీకున్న వ్యక్తిగత సమస్యని ప్రభుత్వం మీద, పోలీసుల మీద, దళితుల మీద నెట్టివేసేటువంటి నెపం ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చైనా పట్టిండాలి, లేదా కులహంకారంతో కొట్టుకుంటున్నైనా ఉండాలి. నువ్వు పోలీస్ అధికారులు నీకేమైనా నోటీస్ ఇచ్చారా తిరుమలకి రావద్దు అని చెప్పేసి? లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు విధించాయా తిరుమలకి రావద్దు అని చెప్పేసి? 13 యాక్ట్ అమల్లో ఉంది. కింద తిరుపతిలో రాజకీయ ర్యాలీలు పెడితే కరెక్ట్ కాదు అనే ఆలోచన విధానంతో 13 యాక్ట్ గురించి పోలీసులు చెప్పినారేమో కానీ నీకు కానీ నీ పార్టీకి కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవంతో ఉన్నాం. ఒక దళిత శాసనసభ్యుడిగా చెప్తా ఉన్నా. నీ ప్రభుత్వంలో దళిత మంత్రులని మొఖాల మీద ఫైళ్ళు ఇసిరేసిన నువ్వు, దళిత ఎమ్మెల్యేలని అవమానకరంగా మాట్లాడిన నువ్వు ఈరోజు దళితుల గురించి అసందర్భంగా, ఏ సందర్భం లేకుండా కేవలం ఈ మాటలు నీ కుల అహంకారానికి నిదర్శనం తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా నా మతం మానవత్వం అని చెప్తావా? ఏ మానవత్వం జగన్ రెడ్డి? నీ ఇంట్లో బాబాయిని చంపితే, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని చంపితే చంపిన వాళ్ళను కాపాడే దాంట్లో ఉంది నీ మానవత్వం. నీ తండ్రి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు ఆమెకి రావాల్సిన ఆస్తిని అడిగితే రోడ్డు మీద వదిలేసిన నీకు మానవత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా? నీ బాబాయ్ కూతురు
హత్య చేసినటువంటి వాళ్ళను శిక్షించమని నిన్ను వేడుకుంటే దేశం మొత్తం న్యాయం కోసం రోడ్ల మీద తిరుగుతా ఉంటే నీకు మానవత్వం ఉందా? మానవత్వం అనే పదానికి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? మాట్లాడే ముందు ఇదేం దేశమని, ఎంత అసహనం నీకు అధికారం పోతానే, ఇది దేశమేనా అని మాట్లాడతావా? అంటే నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపితే నీకు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తూ ఉంటే నువ్వేం చేసినా భరించాలా? ఈ దేశం కాదా నీకు అవకాశం ఇచ్చింది? ఈ రాజ్యాంగం కాదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఇచ్చింది? నీకు అధికారం కోల్పోతానే అసహనంతో ఇదేం దేశం అని మాట్లాడతావా? అసలు దేశద్రోహం చట్టం కింద నిన్ను అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో నియంతలాగా నీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, అడ్డుకట్ట వేస్తే ఇదేం దేశం అని మాట్లాడతావా? ఇదేం హిందూ మతం అని మాట్లాడతావా? నువ్వు 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటా వీధి లేకొచ్చి హిందువులను అవమానపరుస్తావంటే ఎవరు భరించరు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ మతాన్ని ఎంత గౌరవిస్తావో, ఎంత ప్రేమిస్తావో, ఇతరుల మతాల్ని అగౌరవపరిచేటువంటి హక్కు నీకెవరిచ్చారు? మా రాయలసీమ రెడ్లు నువ్వు రెడ్డే కాదు నకిలీ రెడ్డి అని చెప్తారు. అసలైన క్రైస్తవ సోదరులు, అసలు ఇతను దొంగ క్రైస్తవుడు, కేవలం ఓట్ల కోసమే క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకుంటాడు, ఇతను క్రైస్తవుడు కాదని చెప్తారు. నీ పరిపాలనలో ఎన్ని క్రైస్తవ మిషనరీల మీద దాడులు చేశావు? ఎన్ని వందల ఎకరాలు క్రైస్తవ మిషనరీకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి? ఎంతమంది పాస్టర్ల మీద దాడులు చేశారు? నువ్వెట్లా క్రైస్తవుడు అవుతావు? అసలు 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటా బయటకు వస్తే హిందువులా ఉంటా. ఎందుకు? నీ మతాన్ని నువ్వు గర్వంగా చెప్పుకో, నీ దేవుని నువ్వు గర్వంగా చెప్పుకో, నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకో. దొంగ నాటకాలు ఎందుకు దీంట్లో? ఎందుకు ప్రజల్ని మోసం చేసేటువంటి పరిస్థితి? మా చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, నా ఇంటి ఇలవేల్పు, నా ఇంటి దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అని గర్వంగా చెప్పుకుంటాడు. గర్వంగా చెప్పుకున్నా గెలిచిన తర్వాత తిరుపతికి ఏ రకంగా అయితే వెళ్ళాడో చర్చికి కూడా అదే విధంగా వెళ్ళాడు. అదేవిధంగా ముస్లిం మందిరానికి కూడా వెళ్ళడం జరిగింది, సర్వమత ప్రార్థనలు చేయడం జరిగింది, అన్ని మతాలని గౌరవించడం జరిగింది. అది నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం జగన్మోహన్ రెడ్డి. అసలు అంత సిగ్గుగా ఎందుకు చెప్పుకుంటావు 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని? నేను క్రైస్తవుణ్ణి, నేను నమ్మిన దేవుడు ఈయన అని గర్వంగా చెప్పుకో. అంతేగాని నీ రాజకీయ లబ్ధి కోసం, నీ స్వార్థం కోసం, నీ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం హిందువుల్ని అవమానపరుస్తా, దళితుల్ని రాజకీయంగా బలి చేస్తానంటే ఇక్కడ ఎవరు ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇది దేశమేనా అని మాట్లాడినందుకు ఈ దేశ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు నువ్వు క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల తిరుపతి ఆలయంలో దళితులకు ఎటువంటి వివక్షత లేదు, దళితుల ఆలయ ప్రవేశానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. హిందూ సోదరులు ఏ రకంగా అయితే దేవుని మీద నమ్మకంతో తిరుమలని దర్శించుకుంటారో, శ్రీవారిని దర్శించుకుంటారో, దళితులు కూడా అంతే స్వేచ్ఛగా, అంతే ఆత్మగౌరవంతో శ్రీవారిని దర్శించుకుంటున్నారు తప్ప నీలాగా కులం మత్తులో లేదా మతం మత్తులో, ఫ్యాక్షన్ మత్తులో, రాజకీయ స్వలాభం కోసం మతాల్ని కులాల్ని వాడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేరనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. నీ పరిపాలన అంతమొందించిన తర్వాత, ప్రజా కోర్టులో నిన్ను శిక్షించిన తర్వాత, నీ పరిపాలనలో అశువులు బాసిన ప్రతి ఒక్క ఆత్మ ఈరోజు శాంతి కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు చంద్రబాబు గారి పరిపాలనలో గౌరవంగా ఉన్నాం, ఆత్మగౌరవంగా ఉన్నాం. మా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. దళిత సంక్షేమానికి ఈరోజు దళిత వాడల్లో ఉన్నటువంటి దళిత మహిళలకి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి మండలానికి 2 కోట్లు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రమంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అనేక దళితుల ఆర్థిక అభివృద్ధికి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నీ రాజకీయ లబ్ధిలో దళితుల్ని పావులా వాడుకుంటానంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు నువ్వు క్షమాపణ చెప్పాలి, ఈ దేశ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి నువ్వు క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తావు.